ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కారణం న్యూజిలాండ్ మాజీ కోచ్ గ్యారీ స్టీడ్ ను ఆంధ్ర జట్టు కొత్త హెడ్ కోచ్ గా అధికారికంగా నియమించుకోవడమే. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ కోసం ఆయన 1 సంవత్సరపు కాంట్రాక్ట్ 1 year కాంట్రాక్ట్ పై సంతకం చేశారు. అయితే ప్రదర్శన ఆధారంగా దీన్ని పొడిగించే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఆంధ్ర క్రికెట్ లో కొత్త యుగం, న్యూ ఎరా. ఏసీ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ స్టేడ్ అనుభవం, ట్రాక్ రికార్డ్, అంతర్జాతీయ కోచింగ్ అనుభవం, గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఆంధ్ర జట్టును కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి. ప్రొఫెషనలిజం, ఆటగాళ్ల అభివృద్ధి, ప్లేయర్ డెవలప్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు అని ప్రకటించారు. స్టేడ్ ఆగమనం, అరైవల్. స్టేడ్ వర్క్ వీసా ఇప్పటికే ఆమోదం పొందింది. ఆయన సెప్టెంబర్ చివరి వారంలోనే విశాఖపట్నం జట్టుతో కలవనున్నారు. ఎస్సీఏ సెలక్షన్ కమిటీ తో కలిసి ఆయన ప్లేయర్ స్ట్రాటజీలు, శిక్షణ ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇండియన్ డొమెస్టిక్ లో మెగా కూప్. ఈ నియామకాన్ని భారత దేశీయ క్రికెట్, ఇండియా డొమెస్టిక్ క్రికెట్ లో ఒక మెగా కూప్, మేజర్ కూప్ గా పరిగణిస్తున్నారు. కారణం ఇంతవరకు రంజీ స్థాయిలో ఈ రేంజ్ లోని అంతర్జాతీయ కోచ్, ఇంటర్నేషనల్ కోచ్ ను పొందిన జట్లు చాలా తక్కువ. ఎస్సీఏ విజన్. అధికారుల ప్రకారం స్టేడ్ దృష్టి కేవలం ప్రస్తుత సీజన్ పైనే కాదు, ఆయన గ్రామీణ స్థాయి గ్రాస్ రూట్స్ టాలెంట్ ను బయటకు తీయడం, కొత్త ఆటగాళ్లను తీర్చిదిద్దడం మరియు జట్టును కాంపిటేటివ్ ఎక్సలెన్స్ దిశగా నడిపించడం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. మొత్తానికి గ్యారీ స్టీడ్ రాకతో ఆంధ్ర జట్టు రాబోయే రంజీ ట్రోఫీ 2025-26 లో కొత్త చరిత్రను సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆంధ్ర క్రికెట్లో అభిమానులు, ఆటగాళ్లలో కొత్త ఉత్సాహం, న్యూ ఎనర్జీ చిగురించింది.